సంవత్సరం మేము బాగా నోటీస్ చేసింది ఏంటంటే టమాటోలో విల్ట్ బాగా సీరియస్ సమస్య ఉంది. అది విల్ట్ ఫిజేరియం విల్ట్ కాదు, వర్టిసిలియం విల్ట్ కాదు, నెమటిసైడల్ విల్ట్ కాదు, బ్యాక్టీరియల్ విల్ట్ కూడా కాదు. ఇది ఏంటంటే మేము చాలా స్టడీ చేసాం. లాస్ట్ ఒక 1 వీక్ నుంచి మా కర్ణాటక టీం కానీ, మా చిత్తూరు జిల్లా టీం మదనపల్లి సైడ్ కానీ ఎందుకు ఇంత సీరియస్గా ఉంది ఈ టమాటోలో, స్పెషల్లీ ఈ సమ్మర్లో రూట్ అనేది స్ట్రెస్ అవుతుంది. రూట్ బాగా స్ట్రెస్ అవుతుంది. రూట్ అనేది బాగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. మెయిన్ కాజ్ ఏంటంటే మనకు ఎక్కువసార్లు టిల్లరింగ్ చేస్తున్నారు. అంటే ఎక్కువసార్లు మనకు భూమిని బాగా లోడుతున్నారు, భూమిని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్స్, ఆర్గానిక్ మ్యాటర్స్, దాంట్లో మన పనికొచ్చే బెనిఫిషరీ కూడా మనకు పోతుంది అది. సో ఈ విధంగా ఫార్మర్స్ ఏంటంటే బాగా 5 నుంచి 6 సార్లు మొత్తం దుక్కి దున్నడం వల్ల తర్వాత మట్టి అనేది బాగా పొడిగా అయిపోతుంది, బాగా పౌడర్ లాగా అయిపోతుంది, మనకి పిండిలాగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే పిండిలాగా అయిన తర్వాత మనం ఒక్కసారిగా మల్చింగ్ పేపర్ వేసేసి వాటర్ వచ్చామంటే ఒక 15-20 డేస్కి అది బాగా హార్డ్గా తయారవుతుంది, ఆ రాయిలాగా తయారవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా 2-3 టైప్ ఆఫ్ కెమికల్స్ కూడా యాడ్ చేస్తున్నారు. ఆ 2-3 కెమికల్స్ యాడ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ఆ రూట్ జోన్ అనేది బాగా స్ట్రెస్ అవుతుంది. ఎట్లా స్ట్రెస్ అవుతుంది? ఇప్పుడు మనము మంచినీళ్ళు తాగుతాం, మనం వాటర్ తాగుతాం, ఎంత తాగినా కూడా మనకి ఏం కాదు. అదే మనం సోడా తాగితే ఎట్లుంటుంది అంటే అసిడిక్. అది అంతే. ఇనార్గానిక్ కెమికల్స్, ఈ ఫర్టిలైజర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం అసిడిక్ ఉంటాయి. దాని pH అనేది 3.5 to 4 మధ్యలో ఉంటుంది. ఎలా సోడా తాగితే మనకు ఉంటుందో నోరంతా మనకు ఒకలాగా అయిపోయి బర్న్ అయిపోయి అలా ఉంటుంది. అలాగే ఈ మొక్కకు కూడా కంప్లీట్గా ఈ ఇనార్గానిక్ కెమికల్స్ ఆ బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ ఇవ్వడం వల్ల, దానికి తోడు మళ్ళీ మనము ఎక్కువ టిల్లరింగ్ చేయడం వల్ల మొత్తం రాడ్ లాగా తయారైపోయి ఆ కింద బెడ్ సిస్టము ఆ వేరు అనేది తొందరగా మనకు స్ప్రెడ్ కావట్లేదు, కిందకి పోవట్లేదు వేరు. తర్వాత రైతులు కూడా గమనించాల్సింది ఏంటంటే రూట్ మొత్తం బాగుంటుంది, వేరు వ్యవస్థ, మదర్ వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ బాగుంటుంది, కొంతవరకు డీప్ వెళ్తుంది 1 ఫీటు. రైతు ఏమనుకుంటాడు, రూట్ బాగుంది అనుకుంటారు. కానీ మనకు కావాల్సింది మదర్ రూట్ కాదు. మదర్ రూట్ అనేది ఒకటి మెయిన్. తర్వాత దానికి లాటరల్ రూట్ వస్తుంది. లాటరల్ రూట్ అంటే సైడ్ వస్తుంది, దానికి మళ్ళీ ఫీడర్ వస్తుంది. ఆ లాటరల్ రూట్కి మళ్ళీ ఫీడర్ వస్తుంది, ఆ ఫీడర్కి మళ్ళీ రూట్ హెయిర్ వస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. రూట్ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రూట్ హెయిర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడు అది అప్టేకింగ్ తీసుకోదు, వాటర్ తీసుకోదు, మినరల్స్ తీసుకోదు, తర్వాత న్యూట్రియంట్స్ని తీసుకోదు. ఎప్పుడైతే ఈ న్యూట్రియంట్స్ తీసుకోకుండా మనకు మొక్క డల్ అవుతుందో, మొక్క కింద ఆకులు, అందుకే మీరు చూస్తే కింద ఆకులు ఫస్ట్ ఎల్లోయిష్ అయ్యి డ్రాప్ అవుతుంది. అట్లా చెట్టు మొత్తం పైకి వచ్చేస్తుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే మనకు స్టార్టింగ్ రూట్ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. రూట్ హెయిర్ మనం కళ్ళతో చూడలేం, మన హెయిర్ ఎట్లా ఉంటుందో దానికి 10 రెట్లు తక్కువగా ఉంటుంది అది. సో ఫార్మర్స్ ఇవన్నీ గమనించాలా. మనకు ఎక్కువ ఎక్సెస్ ఫర్టిలైజర్ ఇవ్వద్దు. భూమిలో ఎక్కువ ఎక్సెస్ ఫర్టిలైజర్ ఇచ్చి దాంట్లో మనకు సాల్ట్ని ఎక్కువ పెంచుతున్నాం. దాన్ని ఏమంటామంటే కండక్టివిటీ అంటాం మనం. ఆ కండక్టివిటీ ఎక్కువ పెరగడం వల్ల అది స్ట్రెస్ అవుతుంది, మొక్క స్ట్రెస్ అయ్యి మొత్తం విల్ట్ అవుతుంది. విల్ట్ అంటే మనకు గుర్తు రావాల్సిందంటే రూట్స్ బాగలేవని అర్థం. రూట్స్ బాగలేవంటే ఒక మదర్ రూట్ కాదు, మదర్ రూట్తో పాటు లాటరల్ రూట్తో పాటు ఫీడర్ రూట్స్ ఉంటుంది. ఫీడర్ రూట్స్కి మళ్ళీ రూట్ హెయిర్ ఉంటుంది. ఇవన్నీ అవి ఎలా అంటే మదర్ రూట్ ఏంటంటే మనకి జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మదర్ రూట్ అంటే ఒక హైవే, లాటరల్ రూట్ అంటే ఒక సబ్ రోడ్డు, తర్వాత ఈ ఫీడర్ రూట్ అంటే జస్ట్ ఒక స్ట్రీట్. అది రూట్ హెయిర్ అంటే కంప్లీట్గా మనకు ఒక హౌస్ లాగా అనమాట. ఇంట్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ రూట్ హెయిర్తో ఎంటర్ అవ్వాలి. తర్వాత ఇంకోటి కంటిన్యూ వాటర్ సిస్టమ్. మనం సమ్మర్లో ఏమనుకుంటాము, ఎక్కువ వాటర్ ఇస్తాం. దీనికి ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల కూడా దాంట్లో సఫకేట్ అవుతుంది. పైన మల్చింగ్ పేపర్ ఉంటుంది, కింద వాటర్ స్టాగ్నెంట్గా కంప్లీట్గా వాటర్ ఇస్తే దాంట్లో ఆక్సిజన్ కూడా అందదు. రూట్స్కి కూడా మనకు ఆక్సిజన్ కొంత కావాలి. సో ఇప్పుడు కంటిన్యూగా తడి ఉండడం వల్ల కూడా కొంచెం ఆక్సిజన్ కూడా అందదు. సో ఇవన్నీ మేము నోటీస్ చేసాము. ఆక్సిజన్ అందకుండా మనకి దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ తడిలు ఇచ్చినప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చి కొంచెం దానికి బ్రీతింగ్ కొంచెం మరీ అంత తడి లేకుండా లైట్గా డ్రై చేయండి. కొన్ని రీజన్స్ మేము అబ్జర్వ్ చేసాము విల్ట్లో. అసలు విల్ట్ ఎందుకు వస్తుంది దీంట్లో మేము అబ్జర్వ్ చేసాము. సో ఈ విధంగా ఫార్మర్స్కి ఒకటి ఎక్కువ కెమికల్స్ బెడ్లో వాడడం వల్ల, రెండు వచ్చేసి కొంచెం తడులు అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల, ఎండాకాలం మనకు తడులు ఇవ్వడం వల్ల కొంచెం డ్రై కూడా చేయాలి. థర్డ్ వచ్చేసి మనకు ఈ హెర్బిసైడ్ కలుపు మందులు. ఇప్పుడు ఈ బెడ్ ఉంది, ఈ బెడ్ ఈ మధ్యలో మనం కలుపు మందు కొడుతున్నాం. ఈ కలుపు మందు ఏమవుతుందంటే దీని రూట్స్ కొంచెం ఇట్లా మన పెనట్రేట్ అయి ఉంటాయి. ఇట్లా వచ్చేసినప్పుడు దానివల్ల కూడా కొంచెం రూట్స్ అనేటివి బర్న్ అవుతాయి, రూట్ హెయిర్ బర్న్ అవుతుంది. సో ఈ విధంగా 2 నుంచి 3 కారణాలు ఈ విధంగా స్ట్రెస్ అవుతుంది. బాగా వేరు వ్యవస్థ అనేది బాగా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యి మొత్తం విల్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది విల్ట్ అవుతుందో దాంట్లో అప్పుడు మనకు భూమిలో ఉన్నటువంటి ఆ ఫ్యూజేరియం విల్ట్ కానీ, నెమటిసైడ్ కానీ, తర్వాత అవి మొక్క ఆ స్టెమ్ దగ్గర నుంచి, రూట్స్ దగ్గర నుంచి పైకి వెళ్ళి
మొత్తం కంప్లీట్గా విల్ట్ అవుతుంది. అంటే బెడ్ పోస్తే కొంచెం కొంచెం చిన్న చిన్న మనకు పెళ్ళల్లాగా చిన్న చిన్నవి పోరాసిటీ మన స్పాంజ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. అట్లుంటే అప్పుడు రూట్ బాగా పోతుంది, రూట్కు వేర్లకు కూడా మనకు ఆక్సిజన్ అందుతుంది, మనకు రూటు ఆ బెడ్ కూడా మనకు హార్డ్ లాగా అవ్వదు, కంప్రెస్ అవ్వదు. తర్వాత సెకండ్ వచ్చేసి ఎక్సెస్ ఫర్టిలైజర్ అనేది బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం తక్కువ ఇవ్వండి. తర్వాత ఎలాగైనా మనం ఇస్తాం కాబట్టి డ్రిప్లో సరిపోతుంది. బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడే ఎక్కువ మనం ఫాస్ఫేట్, త్రిబుల్ ఫాస్ఫేట్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, దానివల్ల కూడా కొంచెం రూట్స్ బర్న్ అవుతాయి. సో విల్ట్ కారణం తెలుసుకుని దీనికి సొల్యూషన్ ఏంటి? సో మా సొల్యూషన్ ఏంటంటే మా దగ్గర రూటెక్స్, ఫాస్ట్ రూటెక్స్ ఒకటి ఉంది, దానికి స్టాప్ విల్ట్ ఉంది, దానికి క్యూరియల్ ఉంది. ఈ 3 అంటే ఈ స్టేజ్లో డ్రించింగ్ చేయలేము కాబట్టి డ్రిప్లో ఇవ్వండి. ఫాస్ట్ రూటెక్స్ 2 లీటర్లు, స్టాప్ విల్ట్ 1 లీటర్, క్యూరియల్ వచ్చేసి 1 లీటర్ డ్రిప్లో ఇవ్వండి. ఒక 3 అప్లికేషన్ ఇవ్వాలి, 1 2 3 3 అప్లికేషన్ ఇవ్వాలి. సో ఇమ్మీడియట్గా మనకి ఏంటంటే స్ప్రెడ్డింగ్ ఆగుతుంది. ఇప్పుడు మీరు చూసారు, ఇది ఇమ్మీడియట్గా మనకి స్ప్రెడ్డింగ్ ఆగింది. ఫాస్ట్ రూటెక్స్, స్టాప్ విల్ట్, క్యూరియల్ ఇవ్వడం వల్ల మనకు వైట్ రూట్ వస్తుంది, అంటే రూట్ హెయిర్ డెవలప్ అవుతుంది. సో ఇది మనం ప్రాక్టికల్గా చూసాము. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మనది అప్లై చేసిన సెకండ్ టైం కానీ ఫస్ట్ టైం కానీ ఒక 5 రోజుల తర్వాత మీరు పైకి పీకి చూస్తే మీకు ఒక తెల్ల వేరు వ్యవస్థ కనబడుతుంది. సో దీనికి సొల్యూషన్ ఇది. లేదా ఇవన్నీ మనకు ముందు నుంచి అవాయిడ్ చేసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి ఫాస్ట్ రూటెక్స్ ప్రతి అప్లికేషన్లో ఇచ్చుకోండి. ఎందుకంటే మనం ముందు బేస్ కింద రూట్స్ని ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా మనం డెవలప్ చేసుకుంటే మనం ఎటువంటి ప్రాబ్లం రాదు, మనకు నెమటోడ్స్ రావు, తర్వాత విల్ట్ రాదు, ఫిజేరియం విల్ట్ రాదు. మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం మేము, ఇది ఇట్స్ కంప్లీట్లీ అవర్ ఎక్స్పీరియన్స్. మన భూముల్లో ఆర్గానిక్ కార్బన్ శాతం అనేది తగ్గుతుంది. ఆర్గానిక్ కార్బన్ శాతం తగ్గడం వల్ల కూడా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గుతుంది. మైక్రో రిలేటెడ్ వానపాములు కానీ, తర్వాత బెనిఫిషరీ మైక్రోబయాలజీ రిలేటెడ్ వ్యామ్ కానీ ఇవన్నీ మనకు భూమిలో ఉండట్లేదు. సో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే కొంతవరకు కెమికల్స్ తగ్గించుకొని, మా దగ్గర అయితే అన్ని ప్రోడక్ట్లో ఆర్గానిక్ కార్బన్, ఆర్గానిక్ మ్యాటర్ 85 to 90% ఉంది. సో ఈ విధంగా విల్ట్కి మేము ఐడెంటిఫై చేసిన రూట్ కాజ్ ఏంటంటే, ఒకటి వచ్చేసి ఎక్కువ బెడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఫర్టిలైజర్ ఇస్తున్నాము. తర్వాత రూట్ స్ట్రెస్, అంటే ఎక్కువ తడులు ఇవ్వడం వల్ల కూడా మనకు కొంత ఆక్సిజన్ అందక అట్లా చనిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్కువ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల దాంట్లో కండక్టివిటీ పెరిగిపోయి, ఆ కండక్టివిటీ పెరిగిపోవడం వల్ల ఆ రూట్స్ అనేటివి, ఆ రూట్ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి మేబీ ఫిజేరియం విల్ట్ కావచ్చు, బ్యాక్టీరియల్ విల్ట్ కావచ్చు. సో ఈ విధంగా ఈ నెమటిసైడ్ విల్ట్ కావచ్చు, తర్వాత మనకు హెర్బిసైడ్ కూడా ఆ కలుపు మందు కొట్టడం వల్ల కూడా మనకు రూట్స్ డ్యామేజ్ అవుతాయి. ఇవాళ మనం కలుపు మందు కొట్టాము, మనకి ఇప్పుడేం తెలియదు, వర్షం పడింది, ఆ వర్షంతో పాటు ఆ కలుపు మందు కూడా మళ్ళీ వేరే చెట్లకి వెళ్ళిపోతుంది, కింద స్ప్రెడ్ అవుతుంది. సో ఈ విధంగా ఈరోజు మనకు తెలియకపోవచ్చు, వర్షం పడిన తర్వాత ఒక 10 రోజులకి దాని అవశేషాలు ఉంటాయి భూమిలో. సో అట్లా కూడా మనకు స్ప్రెడ్ అయ్యచ్చు. సో విల్ట్ అంటే ఓన్లీ ఫిజేరియము, వర్టిసిలియము, నెమటిసైడ్ కాదు, విల్ట్ అంటే చాలా ఉంటుంది. విల్ట్ అంటేనే మనకు రావాల్సిందంటే రూట్స్ అనేది డ్యామేజ్ అయినాయి, అది అర్థం. రూట్స్ అనేటివి డ్యామేజ్ అయినాయి. రూట్స్ అనేటివి వాటర్ని పైకి తీసుకోపోవట్లేదు, మినరల్స్ని పైకి తీసుకోపోవట్లేదు, న్యూట్రియన్స్ని పైకి తీసుకోపోవట్లేదు. ఇది మనకు లైవ్ ఎగ్జాంపుల్. దీనికి మా సొల్యూషన్ వచ్చేసి ఫాస్ట్ రూటెక్స్, స్టాప్ విల్ట్, క్యూరియల్. ఇది 2 నుంచి 3 సార్లు అప్లికేషన్ ఇవ్వాలా, కనీసం అంటే ఒక వారానికి ఒకసారి ఇవ్వాలా, ఇస్తే మనకు అక్కడ సెట్ అవుతుంది.